ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అరుణ వ్లాగ్స్. ఈరోజు వైజాగ్ కైలాసగిరిలో కొత్తగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ వ్లాగ్తో మీ ముందుగా అయితే వచ్చేసాను. మీలో ఎవరైనా గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాలి అనుకుంటే మేము చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. అలాగే గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళేటప్పుడు తక్కువ ఖర్చుతో ఏ విధంగా చూడొచ్చు అనేది కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీరు గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి ఎప్పుడు వెళ్తే మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. క్లియర్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మేమైతే గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి సండే రోజున మధ్యాహ్నం 2:30కి ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా అమ్మ వచ్చిందని చెప్పాను కదా. అమ్మ, నాన్న, నేను, మా మేనల్లుడు, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు, మొత్తం 7 మెంబర్స్ అయితే మేము చూడడానికి వెళ్తున్నాం. కార్లో 5 మెంబర్స్ వెళ్తున్నాము. మా ఇద్దరు పిల్లలు కూడా బైక్ మీద అయితే వస్తున్నారండి. ఇంక మేము కైలాసగిరికి రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి ఈ మధ్యాహ్నం 3 అయ్యింది. ఇంకా మేము వెళ్ళేసరికి చూడండి, మీకు ట్రాఫిక్ అయితే చూపిస్తున్నాను. ఎన్ని ఎక్కువ కార్లు ఆపేశారు, అలాగే బైకులు కూడా లోపలికి అయితే పంపించడం లేదు. ఇంకా మా ఇద్దరు పిల్లలు బైక్ మీద వచ్చారు. మా కార్ అయితే ఎక్కడో ఉంది. బైక్ అయితే కొంచెం ఈ టోల్ గేట్ ఉంటుంది కదా, టోల్ గేట్ దగ్గర వరకు బైక్లు అయితే ఉన్నాయండి. కొంచెం మంది వెనక్కి రిటర్న్ అయిపోతున్నారు. ఎందుకు రిటర్న్ అయిపోతున్నారు అనేసి కనుక్కోవడానికి వస్తే పైన ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా బైక్స్ కానీ కార్లు కానీ అలౌ చేయట్లేదు, మీకు టైం పడుతుంది, అలా వెయిట్ చేయండి అన్నారండి. చాలా దూరం ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా ఇలా వెయిట్ చేస్తూ కూర్చుంటే టైం లేట్ అయిపోతుంది అన్నట్టుగా కార్ అయితే ఇంకా పక్కన పార్క్ చేసేసాము. పిల్లల్ని బైక్ మీద ఎప్పుడు మీకు వదిలితే అప్పుడు బైక్ మీద రండి అని చెప్పి మేమైతే ఇంకా లోపల మాకు బస్సులు కూడా కనిపిస్తున్నాయి. బస్సు ఎక్కిపోదాం అన్నట్టుగా టోల్ గేట్ దాటి లోపలికైతే వచ్చామండి. కానీ బస్సులు కూడా పైకి అలౌ చేయట్లేదంట. బస్సులను కూడా అలా ఆపేశారు. పైన ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంది. ఇంక ఇలా కూర్చుంటే పని అవ్వదు అనేసి ఇంకా మేము 5గురం నడకైతే స్టార్ట్ చేసామండి. కైలాసగిరి కొండ ఎక్కిపోదాము. ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే ఎప్పటికి అలౌ చేస్తారో తెలీదు, మళ్ళీ చీకటి పడిపోతుంది అన్నట్టుగా ఇంక ఈ కొండ ఎక్కుదామని చెప్పి మేమైతే బయలుదేరాము. నాన్న, అమ్మ ఎలా ఎక్కుతారా అనేసి నేను ఆలోచిస్తుంటే మా నాన్న మాకన్నా ముందు స్పీడ్గా నడవడం అయితే స్టార్ట్ చేశారండి. ఇంకెలా అయితే కొంచెం దూరం అంటే కొండ కదా, కొంచెం ఎక్కేసరికి ఎలాగన్నా ఇబ్బంది అవుతుంది అనుకునేసి బయలుదేరాము. చూడండి, మొత్తం అంతా కూడా ఖాళీగా ఉంది. ఎక్కడ కూడా ఏమీ అలౌ చేయట్లేదు. ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉందట, అందుకే కిందే ఆపేశారు. ఇంక సండే కదా, మేము సండే రోజున వెళ్ళాము. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి పైన బైకులను అయితే కిందకు వదిలిపెట్టారండి. ఆ తర్వాత కొన్ని బైక్స్ అలాగే ఈ బస్సులని అయితే అలౌ చేశారు. ఇక్కడ నుంచి గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది చూడండి, నేను మీకు అదే చూపిస్తున్నాను. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని బైకులు కూడా వదిలిపెట్టారు. అలా బైకులను వదిలారు కానీ కార్లను అయితే వదలలేదు. అలా కొంచెం దూరం నడిచి వెళ్ళేసరికి ఇంకా మా అబ్బాయిలు బైక్ మీద వచ్చారు కదా, వాళ్ళు వచ్చారనమాట. ఇంకొకళ్ళని వాళ్ళు సగం దూరం నుంచి ఒక్కొక్కరిని బైక్ మీద తీసుకుని ఆ కైలాసగిరికి అయితే తీసుకెళ్లారండి. ఇంకా మొత్తం అయితే నడుచుకుంటూ వెళ్తే మా పరిస్థితి ఎలా ఉన్నో. కానీ కైలాసగిరి వరకు కూడా వెళ్ళలేదండి. ఇక్కడ కొంచెం వ్యూ పాయింట్ ఉంటుంది కదా, ఈ వ్యూ పాయింట్ బాగుంటుంది అనేసి అమ్మ నాన్నకి చూపిద్దామని చెప్పి ఇక్కడ ఆగిపోయాము. వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకుని అయితే వస్తున్నారు. ఈ లోపు మేము ఇలా వ్యూ పాయింట్ చూసి మళ్ళీ కైలాసగిరి కొండ వరకు వెళ్దాము అనేసి వ్యూ పాయింట్ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి కూడా మనకి ఈ సముద్రం అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా సరే ఇంకా అలా మేము కార్ మీద కానీ బైక్ మీద కానీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం తప్ప ఎప్పుడు కూడా ఎక్కువగా ఇక్కడైతే మేము ఆగలేదు. కానీ వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. కానీ ఏంటంటే అందరం లేవన్నమాట ఫొటోస్ వీడియో తీసుకోవడానికి. ఒక్కొక్కరిని తీసుకొచ్చి దింపేసి మళ్ళీ వెళ్ళేవాడు. ఇంకా అలా కొన్ని రౌండ్స్ వేశాడు కానీ పూర్తిగా కైలాసగిరి కొండ వరకు అయితే మేము వెళ్ళలేకపోయామండి. ఆ వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందు వరకు వెళ్ళగలిగామంతే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ బైక్లని కార్లని అన్నీ కూడా ఆపేశారు. కింద నుంచి ఇంకా కార్లు అయితే రాలేదు కానీ ఇంకా పైనే ఈ విధంగా ఉందండి. చూడండి ఎంత ఎక్కువ మంది ఉన్నారో. ఎప్పుడు కూడా మేము కైలాసగిరి వచ్చేవాళ్ళం కానీ ఈ సండే రోజుని అలాగే హాలిడేస్కి ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు ఇంత ట్రాఫిక్ అయితే లేదండి. గ్లాస్ బ్రిడ్జ్ కోసం అనుకుంటాను చాలామంది వస్తున్నారు. కానీ రూఫ్ వేలో అయితే జనాలు తీసుకెళ్తున్నారు. మేము ముందుగా ప్లానింగ్ ఏంటంటే ముందు బీచ్కి వెళ్ళిపోయి రూఫ్ వేలో పైకి వద్దాము అనుకున్నాము. కానీ అమ్మ నాన్న రూఫ్ వే ఎక్కం వద్దు, మేము కార్ మీద వస్తాము అని చెప్పారండి. అంటే నాకు కూడా భయమే. రూఫ్ వే మేము ఎన్ని సంవత్సరాలు అయ్యి వైజాగ్ వచ్చి ఎప్పుడు ఈ రూఫ్ వే అయితే ఎక్కలేదండి. నాకు కూడా కొంచెం భయమే. అందుకే ఆలోచించి ఇంకా కార్ మీద వెళ్ళిపోదాం అన్నట్టుగా
మేము వేరే రూట్ నుంచి, అంటే మనకి కారు వచ్చే రూట్ వేరేగా ఉంటుంది, రూఫ్వే రూట్ వేరేగా ఉంటుంది. ఇంకా కారు బైక్ వచ్చే రూట్ నుంచి అయితే మేము వచ్చేసాం, కానీ ఆ రూఫ్వే ఎక్కుంటే నడిచే ఇబ్బంది లేకపోతుందేమో అనిపించిందండి. చూడండి, ఇంకా కైలాసగిరి రీచ్ అవ్వకముందే ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో మీకు చూపిస్తున్నాను. ఇక్కడే ఇంతలా ట్రాఫిక్ ఉందండి. ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర జనాలు ఎంతమంది ఉంటారా అని ఆలోచించుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే మేము వెళ్ళేసరికి 15 డేస్ మాత్రమే అయ్యిందండి గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేయించి. అందుకే ఇంకా అందరికీ కూడా ఫస్ట్లో చూడాలని ఆతృత ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే ఇంతమంది జనాలు వచ్చారేమో అనుకున్నాము. ఇంకా అలా ఎలా అయితే మేము మళ్ళీ సగం దూరం, కొంచెం దూరం బైక్ మీద వచ్చిన, సగం దూరం నడిచి, మళ్ళీ సగం దూరం ఈ విధంగా కైలాసగిరి కొండ అయితే ఎక్కుతున్నాము. మీకు ట్రాఫిక్ చూపించాలని చెప్పేసి నేను వీడియోలో ఆన్లో ఉంచానండి. వెళ్ళే కార్లకు కూడా దారి లేదనమాట. వచ్చే కార్లకి దారి ఉండట్లేదు, వెళ్ళే కార్లకి కూడా ఆ దారి ఇవ్వట్లేదండి. ఫుల్గా ట్రాఫిక్ అయిపోయి ఉంది. ఇంకా ఎలా అయితే కైలాసగిరికి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు నా ఆలోచన అంతా కూడా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారా అనుకుంటూ వచ్చాను. ఎందుకంటే అమ్మ నాన్న వచ్చారు, మేమైతే మళ్ళీ వేరే రోజైనా రావచ్చు, కానీ మళ్ళీ వాళ్ళు చూడాలంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వైజాగ్ వస్తారో, ఎప్పుడు చూపించాలి అనేసి అలా ఆలోచించుకుంటే ఇంక ఈరోజు ఎలాగైనా గ్లాస్ బ్రిడ్జ్ చూడాలనుకుని వస్తే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలైన క్యూ లైన్ అండి. కైలాసగిరి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ వరకు క్యూ లైన్ అయితే ఉంది. చాలామంది జనాలు ఉన్నారు. ఒక్కొక్క ట్రిప్కి 40 మెంబర్స్ని అయితే అలౌ చేస్తున్నారంట. ఎంతమంది జనాలు ఉన్నారు, ఎప్పటికి అవుతుందా అనేసి అమ్మ నాన్న అయితే వెళ్ళిపోదాం అన్నారు. కానీ నా పట్టుదలతో నేను ఏంటంటే మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో తెలీదు, ఆ క్యూ లైన్లో నుంచుందాము, ఒక 1 అవర్లో అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళని క్యూ లైన్లో పెట్టాను. కానీ చాలా టైం అయితే పట్టేసిందండి. ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడో ఉంది, మా క్యూ లైన్ ఎక్కడో ఉంది. అసలు ఒక ట్రిప్కి ఎంతమందిని పంపిస్తున్నారా చూద్దాము అన్నట్టుగా నేనైతే క్యూ లైన్ అంతా చూసుకుంటూ ఆ వీడియో తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నానండి. ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడో ఉంది, మనకేం కనిపించట్లేదు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పక్కనే చిన్న బేకరీ లాంటిది ఉందండి. అక్కడ నుంచి కిటికీలోంచి గ్లాస్ బ్రిడ్జ్ వీడియో తీయడానికి అయితే కుదురుతుంది. అందుకే వీడియో అయితే తీస్తున్నాను. చాలా పొడవు ఉంది కదా, మన ఇండియాలోనే అతి లార్జ్ అయిన గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. అయితే దీని టికెట్స్ ఏ విధంగా ఉన్నాయనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అలాగే తక్కువ ఖర్చుతో గ్లాస్ బ్రిడ్జ్ ఏ విధంగా చూడొచ్చు అని కూడా నేను చెప్తాను అన్నాను కదా, అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు క్లారిటీ చేస్తానండి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి ఎలా పే చేయాలనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సింగిల్ గా వెళ్తే 250 రూపీస్, ఇద్దరు పెద్దవాళ్ళు ఒక చిన్న బాబు అయితే 650 రూపీస్, అలాగే ఇద్దరు పేరెంట్స్ 2 కిడ్స్ అయితే 800 రూపీస్. మీరు 5 నెంబర్స్ కలిపి కాంబోగా వెళ్తే 220 రూపీస్ పడుతుందండి, పర్ పర్సన్ పడుతుంది. అలాగే 10 నెంబర్స్ వెళ్తే ఒక్కొక్కరికి 200 రూపాయలు మీరు కట్టాలి. అందుకే నేను ఏం ప్లాన్ చేశాను అంటే, మేము వెళ్ళింది 7 నెంబర్స్ వెళ్ళామండి. 7 నెంబర్స్ వెళ్తున్నాం కదా, ఎంత అని చెప్పి నేను అక్కడ అడిగితే 7 నెంబర్స్ అయినా సరే ఒక్కొక్కరు 220 రూపాయలు పే చేయాలి అన్నారు. ఇప్పుడు నా స్మార్ట్ బుర్రకి ఒక ఆలోచన అయితే వచ్చేసింది. మా వెనకతల ఇంకొక ఫ్యామిలీ అయితే ఉన్నారండి. వాళ్ళని అడిగాను, మీరు 4 మెంబర్స్ వెళ్ళారంటే మీకు ఒక్కొక్కరికి 250 రూపీస్ పడుతుంది, మీకు 1000 రూపీస్ అవుతుంది. అలాగే మీరు మాతో కలిపి టికెట్ తీసుకుంటే మీకు 200 రూపీస్ అవుతుంది, కలుస్తారా అంటే ఓకే అని చెప్పారు. అలా మేము 7 నెంబర్స్, వాళ్ళు 4 నెంబర్స్ కలిపి 11 మంది అయ్యాం కదా. ఒక 10 నెంబర్స్ కలిపి మనం గ్రూప్గా టికెట్ తీసుకుంటే 200 పడుతుంది కదా పర్ పర్సన్కి. అలా మాకు వచ్చేసి 11 నెంబర్స్కి 2200 అయితే అయ్యిందండి. వాళ్ళకి వచ్చేసి 200 మిగిలింది, మాకు వచ్చేసి 140 రూపీస్ అయితే మిగిలింది. ఇలా సేవ్ చేసుకోవచ్చు. అందుకే చెప్తున్నానండి, ఒకవేళ మీరు గ్రూప్గా వెళ్ళకపోయినా సరే క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారు కదా, చాలామంది ఉంటారు మన ముందు కానీ వెనక కానీ. మనం ఒక 4-5 నెంబర్స్ వెళ్ళాం అనుకోండి, ఇంకో 5 నెంబర్స్లో టైఅప్ అవ్వచ్చు, లేదా 2 నెంబర్స్ వెళ్తే ఇంకో 3 నెంబర్స్తో టైఅప్ అవ్వచ్చు. అలా మీరు ఆలోచించుకుంటే ఒకవేళ మీరు టికెట్ తీసుకునేటప్పుడు అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చండి. అక్కడ ఒకసారి వదిలిపెడుతున్నారండి, వెనక ముందు వాళ్ళతో టైఅప్ అయ్యాం అనుకోండి, వాళ్ళు మనము కలిపే వెళ్తాం కదా, ఆ టికెట్ చూపించేస్తే వరుసగా పంపించేస్తారు అంతే. ఇంకా అంతకన్నా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అలాగే ఈ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి భరత్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయితే చేశారంట. ఇంకా ఇక్కడ కూడా మాకు వెయిటింగ్ ఏనండి చూడండి. కానీ ఇక్కడ ఏంటంటే షెడ్లా ఉంటుంది గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరలో. ఈ షెడ్లో ఏంటంటే కూర్చోడానికి కొంచెం చైర్స్ అయితే ఉంటాయి, కానీ క్యూ లైన్లో నుంచున్నప్పుడు అంతా కూడా నుంచునే వెయిట్ చేసాము. కానీ మేము 4 గంటలకి క్యూ లైన్లోకి వచ్చామండి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయ్యింది. మేము భయపడుతూనే ఉన్నాము, లైట్లు ఆన్ చేయకూడదు, వ్యూ అంతా పోతుంది అనేసి అలా వీడియో తీస్తుంటే వీడియో ఆన్లో ఉండగానే అక్కడ లైట్స్ అయితే ఆన్ అయిపోయాయండి.
ఫుల్గా ఫాగ్ అయితే వచ్చేసింది. అసలు వ్యూ కనిపిస్తుందా లేదా ఏంటి, మేము 4కి వస్తే 6 అయిపోయింది, ఇంకా ఇప్పుడు కూడా గ్లాస్ బ్రిడ్జ్ రీచ్ అవ్వలేదే అనుకుంటూ అలా ఆలోచిస్తున్నామండి. ఎందుకంటే 6 గంటలకి లైట్లు అయితే ఆన్ చేస్తారంట. ఈ లైట్ల వెలుగులో గ్లాస్ బ్రిడ్జ్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది, కానీ మా అందరికీ ఒకటే అనిపించింది, గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ కనిపిస్తుందా లేదా అనేసి అనుకుంటూ వెళ్తున్నామండి. ఇంకా గ్లాస్ బ్రిడ్జ్లోకి ఏంటంటే 40 నెంబర్స్ని అలౌ చేస్తున్నారు. ముందు ఒక హాఫ్ అయితే 40 నెంబర్స్, ఇంకొక హాఫ్లోకి ఇంకో 40 నెంబర్స్ పంపిస్తున్నారు. అది ఎలాగనేది కూడా చూపిస్తాను. అలాగే గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళేటప్పుడు ఈ మనకి చెప్పులు కానీ షూ కానీ ఏమి వేసుకుని వెళ్ళకూడదండి. ముందంతా కూడా వాళ్ళు సాక్స్ లాంటివి అయితే ఇచ్చారు, కానీ ఇంకా చివరికి వచ్చేసరికి అవి కూడా వాళ్ళు సప్లై చేయలేకపోయారు. అలాగే హెల్మెట్ కానీ ఏదైనా తీసుకుని వెళ్ళినా అక్కడ మనం అన్నీ కూడా అక్కడ కిందే పెట్టేసుకుని మనం గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి అయితే వెళ్ళాలి. మా ముందు వరకు పంపించారు, మేమే నెక్స్ట్ 40 నెంబర్స్లో ఫస్ట్ అనమాట. అందుకే గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రన్స్లో నుంచున్నామండి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి 2 భాగాలు చేస్తున్నారు. ఒక 40 ఒకవైపు ఉంచుతున్నారు, ఇంకొక 40 నెంబర్స్ని చివరి వరకు పంపిస్తున్నారండి. ఇంకా మేము గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రన్స్లో నుంచున్నాం కదా, ఇప్పుడు కూడా జనాలు ఉన్నారా, అసలు నైట్ అయిపోయింది ఏం కనిపిస్తుంది అని చూస్తే జనాలు అయితే మేము ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఇంకా అక్కడ వరకు ఉన్నట్టుగా క్యూ లైన్ అయితే కనిపిస్తుందండి. చూడండి ఎంత పిచ్చిగా గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి జనాలు వస్తున్నారో. ఇంకా ముందు 40 ఉన్నారు కదా, అంటే బాగా చివరికి 40 నెంబర్స్ పంపుతారంటే గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి ఒక 2 భాగాలుగా చేస్తారండి. మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడితో ఒక భాగం, ఆ చివరికి ఇంకొక భాగం పంపిస్తారు. వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు అయితే భయపడుతున్నారు. నిజంగా అంత భయం వేస్తుందా అనుకుని నేనైతే అనుకుంటున్నానండి. అయితే ముందు 40 నెంబర్స్, చివరికి మొత్తం 80 నెంబర్స్ని అయితే పంపించట్లేదు. మనకి ముందు ఒక 40 నెంబర్స్ అన్నాను కదా, అక్కడ వచ్చేసి 10 మినిట్స్ వెయిట్ చేయిస్తారు. మళ్ళీ చివరికి వెళ్ళిన తర్వాత ఇంకో 10 మినిట్స్ అయితే వెయిట్ చేస్తారు. ఎలా అయితే మొదటి పాదం గ్లాస్ బ్రిడ్జ్ మీద అయితే పెట్టేశాను. ఏంటి అసలు నాకు ఏం అనిపించలేదండి. ముందు ఒక హాఫ్ వరకు కూడా మామూలుగా ఏదో టైల్స్ మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టుగానే అనిపించింది. అసలు ఏ ఫీలింగ్ అనిపించలేదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి వచ్చామో అసలు ఏమీ అనిపించట్లేదు అనుకుని అలా నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడికి వచ్చేసి ఆఫ్ చేసేసారండి. అంటే ముందు 40 నెంబర్స్ని కూడా ఒక హాఫ్ వరకు ఆఫ్ చేస్తారు కదా, ఇంక ఇక్కడ తాడు కట్టేసి ఇక్కడ ఆఫ్ చేస్తారు. ఇంకొక 40 నెంబర్స్ నా చివరి ఉన్న వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని ఆ చివరికి అయితే అలౌ చేస్తారు. ఇంకా ఇక్కడ మైక్ పెట్టుకుని ఇలా అనౌన్స్ చేస్తారు. మొదటి టైమర్ కూడా పెట్టుకున్నారండి. ఆ టైం ప్రకారం 10 మినిట్స్లో పంపించేస్తారు. ముందు ఒక హాఫ్లో నుంచున్నంత వరకు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాము. తర్వాత ఇంకా అక్కడ వాళ్ళందరూ వచ్చేసి క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చివరికి ఇంకొక 40 నెంబర్స్ని పంపించారండి. ఇంకా మేమే ఫస్ట్ అయితే వెళ్తున్నాము, ఎందుకంటే మేమే ఫస్ట్ నుంచి ఉన్నాం కదా 40 నెంబర్స్లో, అందుకని ఇంకా అన్నిటిలో ఫస్ట్ మేమే వెళ్తున్నాము. ఇంకా చాలా ఇక్కడ అనిపించిందండి గ్లాస్ బ్రిడ్జ్ ఫీలింగ్ అనేది ఇక్కడ మాత్రమే తెలిసింది. ముందు ఒక హాఫ్ వరకు కూడా ఏమీ తెలియలేదు, అసలు డబ్బులు వేస్ట్ చేసాము అన్నట్టు అనిపించింది. కానీ ఈ నెక్స్ట్ చివరకు వెళ్ళే ఈ హాఫ్ అయితే నేనైతే నిజంగా చెప్తున్నాను అసలు వెళ్ళలేకపోయానండి. కింద అంతా మీకు చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అదే మార్నింగ్ టైంలో వచ్చి ఉంటే ఇంకా మీ భయం ఎక్కువయ్యేది. ఇంకా నైట్ టైం వచ్చిన వాళ్ళు కొంచెం అంతగా కింద వ్యూ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే మేము వెళ్ళింది శీతాకాలం కాబట్టి. ఫాగ్ అంటే మంచు కూడా వచ్చేసింది అనమాట, ఫుల్గా ఏం పెద్దగా కనిపించలేదండి. అదే డే టైం వెళ్ళుంటే కనుక మీరు ఇంకా ఎంజాయ్ చేదురు. ఇంకా చివరికి వెళ్ళేసరికి అయితే గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఊగుతుందండి. ఇలా అటెల్లు అమ్మ ఊగుతుంది ఊగుతుంది. అయితే బాగుంది, సేట్ అయిపోయింది. కానీ వెళ్తారైతే ఏం కంగారు బాబు, చాలా మంది ఎక్కారు ఇప్పటికే, కంగారే మాట తీసుకో. వైబ్రేట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్, వైబ్రేట్ అవుతుంది, భయం వేస్తుంది. నిజంగా చెప్తున్నానండి, ఆ చివరికి వెళ్ళేసరికి అయితే చాలా భయం వేస్తుంది. మిగిలిన యాప్లో అయితే ఎన్ని ఫొటోస్ వీడియోస్ అయినా తీసుకోగలిగాం, కానీ ఆ చివరికి వెళ్ళిన తర్వాత మాత్రం ఆ ఫీలింగ్ వేరండి. నిజంగా ఒకసారైనా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి అనిపించింది. అది చాలా ఊగుతుందనమాట, మనకి భయం వేస్తుంది. అదే పగలైతే ఇంకా బాగా కనిపించేది. అయితే మీరు ఇంకొక టిప్ చెప్పనా, మీరు అలా ఒక హాఫ్ చూసి వచ్చాక ఆ మిగిలిన హాఫ్లో కూడా కలిసిపోయి మళ్ళీ కూడా వెళ్ళొచ్చండి చూడడానికి. మా వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు, అందుకే ఇంక బయటకు అయితే వచ్చాం. ఎందుకంటే ఇంకొక 40 నెంబర్స్ని ఇంకొక వైపు మళ్ళీ ఆపుతారు కదా, మళ్ళీ వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి మళ్ళీ కూడా వెళ్ళి చూసేయచ్చండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఆ టిప్ కూడా చెప్తున్నాను. ఇంకా మా వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. ఇంకా మేము 7 అయ్యిందనమాట మళ్ళీ గ్లాస్ బ్రిడ్జ్ కిందకి వచ్చేసరికి. అంటే 6:30కి మేము గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాము.
ఒక 10 మినిట్స్ ఒక దగ్గర, ఇంకొక 10 మినిట్స్ ఒక దగ్గర వెయిట్ చేసేసరికి ఇంకా మొత్తం చూసి కిందకి వచ్చేసరికి 7 అయితే అయ్యింది. ఇంకా అమ్మ నాన్న వచ్చారు కదా, వాళ్ళు కూడా కైలాసగిరి ఎప్పుడో కానీ చూడరు కదా అని చెప్పి మళ్ళీ కైలాసగిరి అంతా చూపిద్దామని చెప్పి మళ్ళీ లోపలికి అయితే వచ్చామండి. ఇక్కడ వచ్చేసి ఈ మధ్యకాలంలో మేము ఎప్పుడు చూడలేదు, ఈ మధ్యనే స్టార్ట్ చేశారంట జిప్ లైన్, అలాగే సైక్లింగ్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఏరియా అంతా కూడా ఏర్పాటు చేశారు. మేము వెళ్ళేసరికి ఒక ఆవిడ సైక్లింగ్ అయితే చేస్తుందనమాట. అంటే జిప్పు అంటే ఒక తాడు ఉంటుంది, ఆ తాడు మీద సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాలండి. ఇది కూడా నేను ఇప్పుడే చూసాను, ఇంతకుముందు జిప్ లైన్ అది చూసాను, కానీ ఒక తాడు మీద ఇలా సైకిల్ తొక్కుంటూ వెళ్ళాలంటే కూడా కొంచెం భయం వేస్తుంది కదా. దీని టికెట్ ప్రైస్ కూడా నేనైతే మీకు ఇక్కడ చూపిస్తానండి. అసలు ఎంతో టైమే లేదు, కానీ టికెట్ అయితే చాలా కాస్ట్ అయితే ఉందండి. ఈ జిప్ లైన్కి అయితే 350 రూపీస్. ఇప్పుడు స్కై సైక్లింగ్ అంటే ఆవిడ చేసింది కదా వేరే ఆవిడే, అది కూడా 350 రూపీసే. దీనికి కూడా కాంబో ఆఫర్స్ అయితే ఉన్నాయండి, కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది. అలాగే ఇంకా కైలాసగిరిలో ఏంటంటే మినీ అడ్వెంచర్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మేమైతే ఇంక ఏం చూడడానికి వెళ్ళలేదు, ఇవన్నీ కూడా బయట కూడా మనం చాలాసార్లు వెళ్తూ ఉంటాం కదా అని, ఎందుకంటే అప్పటికే టైం అయితే ఎక్కువైపోయింది. ఇంకా మళ్ళీ బీచ్కి వెళ్దాము, అమ్మ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా సబ్మెరీన్ ఇవన్నీ చూపిద్దాము అనేసి ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరి మళ్ళీ బీచ్కి అయితే వెళ్ళామండి. అలాగే గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళే వాళ్ళు మేము చేసిన మిస్టేక్ చేయకండి అని చెప్పాను కదా. ఆ మిస్టేక్ ఏంటంటే మేము వీకెండ్స్లో వెళ్ళాము, అలాగే నైట్ టైం వెళ్ళాం కదా. మీరు ఒకవేళ గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాలి అనుకుంటే సాటర్డే సండే కాకుండా మిగిలిన టైంలో వెళ్ళండి, అలాగే మార్నింగ్ టైంలో వెళ్ళండి. వ్యూ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా నైట్ అవుతుంది అనుకోలేదు, కానీ క్యూ లైన్లో వెయిట్ చేసి వెళ్ళేసరికి 2.5 hours అయితే పట్టింది. అందుకే మార్నింగ్ టైంలో వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేము కైలాసగిరి నుంచి బయలుదేరి మళ్ళీ అమ్మ వాళ్ళకి సబ్మెరీన్ చూపించడానికి అయితే వచ్చామండి. ఇంతకుముందు మేము సబ్మెరీన్ చూడడానికి వెళ్ళినప్పుడు మనకి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిందీ ఏవో చెప్పేవారు, అలాగే తెలుగులో చెప్పేవారండి. కానీ ఇప్పుడు అదేమీ లేదంట, మనం డైరెక్ట్గా అలా చూసుకుంటూ వచ్చేయాలంట. అసలు ఏ ఫీలింగు లేదు, వేస్ట్ అనేసి అమ్మ వాళ్ళు అయితే అన్నారండి. ఇంకా ఈ సబ్మెరీన్ కూడా చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి మీకు ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని హై పాయింట్స్ ఇచ్చేయండి. నేను చెప్పిన టిప్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.